నమస్తే వెల్కమ్ టు ఎస్ న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ పట్టణాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పంట పొలాల్లో మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి మండల వ్యవసాయ అధికారి సూరిబాబు డ్రోన్ సాయంతో పేకాట రైళ్లను అరెస్ట్ చేసిన పోలీసులు పట్టణ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్టు మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ అన్నారు. తెనాలి పురపాలక సంఘ పరిధిలోని 3వ వార్డు ఈటీ కాలనీ మెయిన్ రోడ్ ఎన్టీఆర్ సెంటర్ నుండి నాగమణి కొట్టు వరకు 35 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు డ్రైనేజీ పనులకు బుధవారం ఆమె శంకుస్థాపన చేశారు. ఎన్టీఆర్ సెంటర్ నుండి నాగమణి కొట్టు వరకు రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ రాధిక రమేష్ మాట్లాడుతూ పట్టణంలో ఆయా వార్డుల్లో ఉన్న సమస్యలను గుర్తించి త్వరితగతిన వాటిని పరిష్కరించేందుకు కృషి చేసినట్టు ఆమె తెలిపారు. 3వ వార్డు కౌన్సిలర్ శ్రీ ఆవుల వెంకటకోటయ్య మాట్లాడుతూ 3వ వార్డులో రోడ్డు నిర్మాణం గురించి చైర్పర్సన్ గారి దృష్టికి తీసుకెళ్లటం జరిగిందని, వారు వెంటనే రోడ్డు మంజూరు చేసి శంకుస్థాపన చేయటం వార్డులో గతంలో కూడా అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో టీఈ శ్రీనివాసులు, అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీ సునీల్ కుమార్ మరియు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. రోజు అభివృద్ధిలో భాగంగా 3వ వార్డులోకి రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనం శానిటేషన్ మీద వచ్చినప్పుడు ఈ వార్డుల్లోకి వచ్చి ప్రధానంగా ఈ కాలువ సమస్య ఎక్కువగా ఉందండి. ఇటువైపు రెండు వైపులా ఈ ట్రైన్ అనేది ఏర్పాటు చేస్తాం. 35 లక్షలు శాంక్షన్ చేసి అది జనరల్ ఫండ్లోని ప్రతి ఏ వార్డులో అయినా సరే అభివృద్ధిలో మనం ఏదైనా పని స్టార్ట్ చేస్తున్నామంటే ఒక మున్సిపాలిటీ నిధులు ఉన్నాయి కాబట్టి మనం ఈ రోజున ఈ వార్డుల్లో మేము తిరుగుతున్నా కూడా అభివృద్ధి ప్రజలకి మేము మెరుగైన సేవ అందిస్తున్నామంటే మున్సిపాలిటీ నిధులు ఇంతవరకు ఏ నిధులు రాలేదండి. మా మున్సిపాలిటీ నుంచి మేము ఈ రోజున అభివృద్ధి చేస్తున్నామంటే తెనాలి పట్టణంలో పార్కులు కానివ్వండి, డ్రైన్లు కానీ, రోడ్లు కానీ ఏదైనా సరే మా మున్సిపాలిటీ నిధులు ఉన్నాయి బట్టే మేము ఈరోజు నలుగురిలోకి ప్రజల మధ్యలోకి రాగలుగుతున్నామంటే ఆ నిధుల వల్ల మేము చేసే సేవ వల్ల అండి. దయచేసి ప్రజలకు కూడా ఈరోజు మా 3వ వార్డు ఈటీ కాలనీ మెయిన్ రోడ్డు ఈటీ కాలనీ ఏర్పడి 30 సంవత్సరాలు అయింది. కానీ ఆ కాలనీలో ఇంతవరకు ఆ మెయిన్ రోడ్లోనే అటు ఇటు మున్సిపాలిటీ కట్టిన కాలువలు లేవు. ఎవరింటి ముందు వాళ్ళు కట్టుకున్న కాలువలే కానీ 30 సంవత్సరాల నుంచి సరైన కాలువలు లేకపోవటం వలన మొన్న వార్డు పర్యటనలో భాగంగా మా చైర్మన్ గారిని ఈ వార్డు పర్యటనకి తీసుకొచ్చాం. పోయిన నెల చీపిచ్చి చైర్మన్ గారికి ఇక్కడ ఉన్న కాలువల పరిస్థితి చీపింగాలే చైర్మన్ గారు వెంటనే స్పందించి పోయిన నెల చూపించాం. ఈ నెల కాలువలు టెండర్ పిలిచి శంకుస్థాపన చేయించడం జరిగింది. చైర్మన్ గారు ఇలాంటి చైర్మన్ గారు ఉండటం మన తెనాలి పట్టణ ప్రజలు ముఖ్యంగా అదృష్టవంతులు. ఎందుకంటే ఒక మహిళ అయినా సరే ప్రతి వార్డులో ప్రతి నిత్యం ఉదయాన్నే కాడ నుంచి ఈవినింగ్ దాకా మానిటరింగ్ చేస్తా అధికారుల్ని ఏ వార్డులో ఎక్కడ సమస్య ఉంది వాటి మీద వెంటనే స్పందిస్తా ఇలాంటి చైర్మన్ గారు దొరకటం మన తెనాలి పట్టణ వాసులకి ముఖ్యంగా అదృష్టవంతులు. అలాగే మా 3వ వార్డులో సమస్యలు మా ప్రజలు భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో రైతు సోదరులు అప్రమత్తంగా ఉండి పొలాల్లో మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని మండల వ్యవసాయ అధికారి ఏ సూరిబాబు కోరారు. వాతావరణ శాఖ అధికారులు 13, 14, 15 తేదీల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలియజేసినందున రైతులు ముందస్తుగానే తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. స్థానిక చెంచుపేటలో గల వ్యవసాయ శాఖ కార్యాలయంలో మంగళవారం మండల వ్యవసాయ అధికారి సూరిబాబు మాట్లాడుతూ తెనాలి మండలంలో సుమారు 17,000 ఎకరాలలో వేద పద్ధతిలో వరి సాగు చేసినట్లు ఆయన తెలిపారు. భారీ వర్షాల కారణంగా పొలాల్లో నీరు నిలబడే అవకాశం ఉందని రైతులు మురుగునీరు నిలబడకుండా కాలువలు ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు నీరు బయటకు వెళ్లే విధంగా చూసుకోవాలని ఆయన కోరారు. యూరియా, డీఏపీ కోసం ప్రభుత్వానికి ఇండెంట్ పెట్టినట్లు, త్వరలో యూరియా, డీఏపీ రైతు సేవా కేంద్రాలకు రానున్నట్లు ఆయన తెలియజేశారు. రైతు సోదరులు యూరియా, డీఏపీ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వీలైనంత త్వరలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు కె సుధీర్ బాబు, వ్యవసాయ శాఖ మండల వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్నాను. తెనాలి మండలంలో సంబంధించి వేద పద్ధతిలో వరి సాగు ఇప్పటివరకు మనకి 17,000 ఎకరాల్లో సుమారుగా వేసి ఉన్నారు. రైతు సోదరులందరూ కూడా ఏంటంటే మనకి 13, 14, 15 మనకి భారీ వర్షాలు సూచన చెప్తున్నారు కనుక నిన్న సాయంత్రం కూడా భారీ వర్షం పడింది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా త్వరగా
ఇప్పుడు ఏదైతే 1 మంత్ క్రాపు మనకి వరి వెద పద్ధతిలో వేసింది ఉన్నది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా మెయిన్గా మనకి ఏదైతే ఈ నీళ్లు నిలవకుండా మనకి పల్ల ప్రాంతాల్లో కానీ మెరక ప్రాంతాల్లో కానీ మురుగునీటి పోయే విధంగా డ్రైనేజీలు అన్నీ కూడా ముందుగా నీళ్ళన్నీ కూడా తీసేసుకోవాల్సింది రైతు సోదరులందరూ కూడా తెలియజేస్తున్నాం. మెయిన్గా ఏంటంటే మనకి ఈ 3 రోజులు వర్షాలు అధిక వర్షాలు చెప్పారు కాబట్టి రైతులందరూ సోదరులందరూ కూడా అప్రమత్తంగా ఉండి మెయిన్గా ఏంటంటే మురుగునీరు పోయే విధంగా చేసుకోవాలని రైతు సోదరులందరూ కూడా తెలియజేయటం అయిందండి. అంటే అన్ని రైతు సేవా కేంద్రాల నందు మనం యూరియాని కూడా యూరియా డిఏపి ఇండియన్ రీచ్ చేసామండి. అన్ని రైతు సేవా కేంద్రాలకి యూరియా డిఏపి తప్పనిసరిగా వస్తుంది. ఈరోజు బురిపాలెం కొన్ని గ్రామాలకు కూడా వస్తుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఇది గమనించవలసిందిగా తెలియజేయటం. అఖిల భారత శరీర అవయవదాన దినోత్సవం సందర్భంగా బుధవారం రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో బుర్రిపాలెం రోడ్లోని వివేకా సెంట్రల్ స్కూల్ నందు విద్యార్థులకు శరీర అవయవదానంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో రోటరీ అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వరరావు గారి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్, విశిష్ట అతిథిగా వివేకా విద్యా సంస్థల అధినేత రావిపాటి వీరనారాయణ, అఖిల భారత శరీర అవయవదాతల సంఘం జిల్లా అధ్యక్షులు ముక్కల కిరణ్ బాబు విచ్చేశారు. ఈ సందర్భంగా జిల్లా అవయవదాతల సంఘం అధ్యక్షులు కిరణ్ బాబు మాట్లాడుతూ అవయవదానం ప్రాణదానంతో సమానమని, అవయవదానం చేసిన వారు ఇతరులకు ప్రాణత్యాగం చేసిన వారు అవుతారని, మృతి చెందిన తర్వాత వారి అవయవాలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి జీవితాన్ని ప్రసాదించడం వల్ల వారి కుటుంబాలకు కూడా మేలు చేసిన వారవుతారని, అవయవదానంపై అందరూ అవగాహన కలిగి ఉండాలని, అవయవదాన ప్రాముఖ్యతను అందరికీ తెలియజేయాలని ఆయన కోరారు. అనంతరం అవయవదానం చేయటానికి ముందుకు వచ్చిన క్లబ్ సభ్యులు ఈదర వెంకట పూర్ణచందును ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కార్యదర్శి బొగ్గుల సాంబశివారెడ్డి, రోటరీ కార్యదర్శి గుమ్మడి వెంకటనారాయణ, క్లబ్ సభ్యులు గుత్తా వెంకటరత్నం, కన్నగంటి మురళీకృష్ణ, చేతన్ రాజు కొటారి, కెఎల్ జగదీశ్వరాంబ, మల్లాది అర్జున్, కొల్లి రాజేంద్ర ప్రసాద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మనం ఎలా అయితే పుట్టామో అలాగే వెళ్ళాలి, లేకపోతే ఇంకొక లోకం ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఇంకొక లోకం ఉంటుంది, ఆ లోకంలోకి మనం వెళ్ళాలి. కాబట్టి ఖచ్చితంగా మనల్ని కననము లేకపోతే బూడిదో చేయాలి, దాని ద్వారానే వెళ్తాం అనేటువంటి అపోహలు ఈ యొక్క మన సమాజంలో ఉన్నాయి. కానీ ఇటువంటి పెద్దలు, ఈ అఖిల భారత అవయవదాతల సంఘం చైర్మన్స్ ఇటువంటి వారు ముందుకు రావడం వల్ల, ఎన్నో అవేర్నెస్ కార్యక్రమాలు జరగటం వల్ల ఇట్లాంటి పార్థివ దేహాలను కూడా వాళ్ళు హాస్పిటల్స్కి డొనేట్ చేయడం జరుగుతుంది. తద్వారా ఎంతో మంది గొప్ప వైద్యవేత్తలుగా ముందుకు రావడం జరుగుతుంది. ప్రాణదానం అనేది ఇంకొకరికి జీవనదానం లాంటిది. ప్రాణదానం వల్ల మనం కొంతమందికి ప్రాణం పోయటమే కాదు, కొత్త రకంగా ఉండేటువంటి వైద్యులను కూడా మనం తయారు చేసుకోగలుగుతున్నాం. అటువంటిది మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసినందుకు రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం వారిని మేము మా శరీర అవయవదాతల సంఘం తరఫున ప్రపంచ శరీర అవయవ దాన దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా అవయవాలు దానం చేయటం వల్ల జరిగేటువంటి ఉపయోగాలు ఏంటో తెలియజేసి అవయవ దానానికి ఎక్కువ మందిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాం. మనకి ఉన్నటువంటి సమాజంలో ప్రస్తుతం అనేక రకాలైనటువంటి అనుమానాలు, శరీరాల్లో ఉన్నటువంటి అవయవాలను దానం చేస్తేనో లేకపోతే శరీరాన్ని దానం చేస్తేనో త్రిశంకు స్వర్గానికి వెళ్తామో, స్వర్గానికి వెళ్ళమో లేదా నరకానికి వెళ్ళమో అని చెప్పి అనుకుంటున్నారు. అదేం కాదండి. మీ అవయవాలను దానం చేస్తే మీరు మరణించినా కానీ జీవించినట్టు ఉంటారు. అది మీరు అలాగే మీ ఇంటి దగ్గర పెద్దలకి కూడా ఈ విషయాల గురించి మన అవయవదాన గుంటూరు జిల్లా శాఖ వారు క్లియర్గా చెప్తారు. ఈరోజు ఈ అవగాహన కల్పించడం అంటే ఈరోజు ఇవ్వాలి అని కాదు, మనం మరణించిన తర్వాత మనకి పనికి వచ్చేవి తీసుకోవడానికి మనం ఈరోజు వాళ్ళకి ప్లెడ్జ్ చేస్తాం. ఆ ప్లెడ్జ్ కనుక చేస్తే మనం మరణానంతరం వారు వచ్చి వారికి అవసరమైనవి మన శరీరం నుంచి సంగ్రహి తీసుకుపోతారు. అందువల్ల మీరందరూ మీ పెద్దలకి, మీ తల్లిదండ్రులకు కానీ మీ ఇంట్లో ఉన్న మీ పెద్దలందరికీ తెలియజేసి
అది ప్లెడ్జి ఇప్పిస్తారు అని ఒక అవగాహన తెలియజేయడం కోసమే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నా కనుక ఎవరైనా దానం చేస్తే నేను మళ్ళీ బతుకుతాను, 100 సంవత్సరాలు జీవిస్తాను అని లిస్ట్ పెట్టుకున్నారు. వాళ్ళు 1,00,000 మంది ఉన్నారు. ఇలా లక్షలాది మంది అప్లికేషన్ పెట్టుకున్నారు ఇక్కడ. ఏమని? ఎవరన్నా మహాప్రభు దానం చేయండి, చనిపోయిన వాళ్ళు మాకు దానం చేయండి, కనీసం మేము బతుకుతాము అని పెట్టుకున్న వాళ్ళ సంఖ్య అలా ఉంది. ఇలా లక్షలాది మంది అవయదానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, కానీ ఇచ్చేవాళ్ళు లేరు. దురదృష్టం ఏంటంటే మరి మన భారతదేశంలో గణాంకాలు చూసినట్లయితే 10 లక్షల మందిలో కేవలం 0.2% మాత్రమే 0.2% మాత్రమే మేము అవయవాలు ఇస్తాము అని చెప్పారు. కానీ ఇతర దేశాల్లో చూసినట్లయితే 30 నుంచి 48% వరకు, అంటే చెప్పేది 10 లక్షలు అంటే మిలియన్ అని, 1 మిలియన్కి కనీసం 40 నుంచి 50 మంది సిద్ధంగా ఉన్నారు ఇవ్వడానికి. అంటే ప్రపంచవ్యాప్తంగా అవేర్నెస్ ఎంత బాగా ఉంది, మన భారతదేశం ఎంత తక్కువ ఉందో గమనించాలి మనం. ఇది కేవలం మనలో ఉన్నటువంటి ఒక ఆలోచన లోపం. మనకేదో శాస్త్రాలు, రిలీజియన్స్ ఉంటాయి, మనకి మతాలు, జాతులు, కులాలు అన్నీ కూడా కలిసి కొన్ని సందర్భాల్లో మన రాంగ్ ట్రాక్ పట్టిస్తూ ఉంటాయి. డ్రోన్ సాయంతో పంట పొలాల్లో పేకాట ఆడుతున్న పేకాట రాయుళ్లను చాకచక్యంగా మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. తెనాలి మండలం నేలపాడు గ్రామంలో జగనన్న కాలనీ తూర్పు వైపున గల పొలాల్లో మధ్యాహ్నం 3 గంటల సమయంలో డ్రోన్ సహాయంతో ఫోటోలు, వీడియోలు తీసి పేకాట ఆడుతున్నట్లు నిర్ధారణకు వచ్చిన పోలీసులు వారిపై దాడులు చేసి అరెస్ట్ చేశారు. పంట పొలాల్లో పేకాట స్థావరం ఏర్పాటు చేసి పేకాట ఆడుతున్న 2 వ్యక్తులను అరెస్ట్ చేసి 43,000 సీజ్ చేశారు. తెనాలికి చెందిన వెంకటేష్, కొల్లిపరకు చెందిన భాస్కర్, చక్రాయపాలెంకు చెందిన ఢిల్లీ పోలీస్వరరావు, బుర్రిపాలెం రోడ్డు బీసీ కాలనీకి ఉగ్గం ఫనీ, అత్తోట గ్రామానికి చెందిన ఉమామహేశ్వరరావు, సతీష్ మరియు అర్జున్, కొల్లూరుకి చెందిన విఠల్ అను మొత్తం 8 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెనాలి తాలూకా పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ జనార్దన్ రావు మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందిందని, పోలీసుల కళ్లు కప్పి సంఘ విద్రోహ చర్యలకు, అరాచకాలకు పాల్పడితే సహించబోమని హెచ్చరించారు. కార్యక్రమంలో తాలూకా పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్థానిక 26వ వార్డు నందు వెటర్నిటీ హాస్పిటల్ దగ్గర గల ఆర్సీసీ కల్వర్టు నిర్మాణం పనులకు బుధవారం మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్ అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు. వార్డులో చేయాల్సిన మిగిలిన అభివృద్ధి పనులను గురించి 26వ వార్డు కౌన్సిలర్ షేక్ నూర్ ఇస్మాయిల్తో ఆమె చర్చించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్ మాట్లాడుతూ 26వ వార్డులో 16 లక్షల వ్యయంతో కల్వర్టు నిర్మాణ పనులు చేపడుతున్నట్లు ఆమె చెప్పారు. గతంలో కూడా రోడ్డు విస్తరణ పనులు చేపట్టినట్లు గుర్తు చేశారు. కౌన్సిలర్ షేక్ నూర్ ఇస్మాయిల్ మాట్లాడుతూ వార్డు అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మహాలక్ష్మీపతిరావు, డిఈ శ్రీనివాసరావు, అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీ సూరిబాబు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. గబక్కున బళ్ళేసుకొని రాబోయి కలవాట్లో పడిపోతున్నామని ఈ వార్డులోకి వచ్చినప్పుడు కూడా మా కౌన్సిలర్ గారు కూడా గతంలో కూడా చెప్పారు. అందులో భాగంగా ఈ రోజున ఈ కల్వర్టు 16 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి వేయటం జరుగుతుంది. అలానే ఈ కాలువల మీద ఏది ఉన్నాయో దయచేసి ఎంక్రోచ్మెంట్ అనేది దయచేసి ప్రజలందరూ కోరేది నేను అదొకటే, కాలువలు తీసే విధంగా ఉంచండి. డ్రైన్లు వేస్తున్నాం, దాన్ని కప్పేస్తున్నారు, దాన్ని బండలతో కానీ స్లాపుల్లాగా పరిచేసి దయచేసి అర్థం చేసుకోండి. ఇలాంటి వర్షాకాలం ఉన్నప్పుడు రోడ్డు మీద నీరు ఆగిపోతుంది. దేనివల్ల అంటే మనం ఈ కాలువ అనేది తీయకుండా ఈ బండలు ఈ కప్పేస్తానే ఈ నీటి రోడ్డు మీదకి వస్తుంది జరుగుతుంది. కాబట్టి మేము మాకు సాధ్యమైన వరకు ప్రజలకు అందుబాటులో ఉండి మేము మెరుగైన సేవలు అందిస్తున్నాం. దయచేసి మా పరిస్థితి కూడా అర్థం చేసుకొని ఎక్కడైతే డ్రైన్స్ ఉంటాయో అవన్నీ మాకు తీసే విధంగా ఉంచాలని కోరుతున్నాం. ఈరోజు మన తెనాలి పట్టణ పార్కులో చాలా ప్రాంతాలందు అభివృద్ధి కార్యక్రమాలు చైర్పర్సన్ గారి ఆధ్వర్యం జరుగుతూ ఉన్నాయి. దానిలో ముఖ్యంగా ఇక్కడ అపరిష్కృతంగా ఉన్నటువంటి కల్వర్టుని వెంటనే నిర్మాణం చేయడానికి 16 లక్షలు కేటాయించి ఈ కల్వర్టుని వెంటనే ప్రారంభించడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి అందరికి కూడా మంచి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ, మరియు
ఈ ప్రాంతంలో ఒకప్పుడు బాగా మురికి కూపంగా ఉండే అవకాశం ఉంది. ఇవాళ చాలా నీట్గా బాగా ఉన్న అవకాశం జరుగుతుంది. కాబట్టి ప్రజలు కూడా మాకు పారిశుద్ధ్య సిబ్బంది కానివ్వండి, ఇంజనీరింగ్ సిబ్బంది కూడా అందరూ కూడా సహకరించమని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ. వంతెన పాత వంతెనగా ఉన్న కలవట్టు ఇది శిథిలావస్థలో ఉంది కాబట్టి ఎప్పటి నుంచో మన గౌరవ చైర్మన్ గారిని అడిగితే ఆమె వెంటనే స్పందించి ఈ కార్యక్రమం ఈరోజు జరుపుకునే కార్యక్రమం ఈ కొత్తగా నూతనంగా మళ్ళీ కలవట్టు నిర్మించి ఈ పనుల్ని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా ప్రోత్సహించి మా వార్డులో ఈ శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చారు. ముఖ్యంగా చైర్మన్ గారికి, కమిషనర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆగస్టు 15వ తేదీ జరగనున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జేఎంజే మహిళా కళాశాల ఆధ్వర్యంలో మంగళవారం మార్థాన్ వాక్ కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ సిస్టర్ శాంత, పలువురు అధ్యాపకులు, విద్యార్థినులు మార్థాన్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సిస్టర్ శాంత మాట్లాడుతూ దేశభక్తిని చాటుతూ ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించేలా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు. మార్థాన్ అనే పదంపై డిపిడీజ్ అనే గ్రీకు పురాణంలోని ఒక దూత పేరు మీదుగా వచ్చిందని, సుమారు క్రీస్తు పూర్వము 490 ఆగస్టులో మార్థాన్ యుద్ధం ద్వారా ఈ పేరు స్థిరపడిపోయిందని అన్నారు. మన పూర్వీకులు స్వాతంత్ర సమరయోధుల ప్రాణత్యాగం ఫలితమే ఈరోజు మనం అందుకుంటున్న స్వేచ్ఛా ఫలాలని అన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ శాంత, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ రోజలిన్ అనంతరం అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినులు అందరూ కలిసి వాక్ చేశారు. కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. Today we stand here together as proud citizens of India, not only to express our patriotism but also to think of the nations with love, pride and dignity. At JNJ College today we believe that patriotism is not only the expression in words but also in actions. Through this marathon, our students, staff and well-wishers are taking part in a movement that reminds every household to hoist our national flag and honor the sacrifices of the freedom fighters. The marathon route is not just a path on the road, it is a symbolic journey. A journey retracing the struggles of our freedom fighters and also running towards the bright future filled with unity, integrity and progress. Our young runners today are not only the ambassadors of the fitness but also the torch bearers of patriotism, carrying the Tiranga high for the world to see. Let this event inspire every citizen in and around to pay proudly our homage to our tricolor on this auspicious occasion of Independence Day and beyond. Let it remind us that while we come together from different walks of life, we are all bound together by one identity, that we are all Indians. We wish and pray that our country may be abundantly blessed by the Lord for the just ruling, that everyone may have their place to live happily, healthy. Thank you. Jai Hind. పట్టణ పరిధిలో గల 20వ వార్డులో రోడ్లు, కాల్వల నిర్మాణ పనులకు 38 లక్షల రూపాయల నిధులు కేటాయించినట్లు మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్ రోడ్లు, కాల్వల నిర్మాణ పనులకు మంగళవారం కౌన్సిలర్లు డేస్ యుగంధర్, పసుపులేటి త్రిమూర్తి, మున్సిపల్ అధికారులతో కలిసి ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ పురపాలక సంఘ పరిధిలోని 20 వార్డు ఉప్పు బజార్ నందు సీసీ రోడ్డు మరియు సీసీ డ్రైనేజీ పనుల శంకుస్థాపన చేసినట్లు ఆమె తెలిపారు. పట్టణాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసినట్లు, ఆ విధంగా ఆయా వార్డుల్లో పూర్తి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. కౌన్సిలర్ దేశ్ యుగంధర్ మాట్లాడుతూ వార్డులో దశల వారీగా అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో 19వ వార్డు కౌన్సిలర్ శ్రీ పసుపులేటి త్రిమూర్తులు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ పెండ్యాల వెంకట్రావు, టీడీపీ నాయకులు కుద్దూస్, డిఈ శ్రీనివాసరావు, అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీ సూరిబాబు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. అభివృద్ధిలో భాగంగా ఇక్కడికి వచ్చేసి రెండు వైపులా కాలువలు కానీ ఈ రోడ్డు కానీ 38 లక్షలు శాంక్షన్ చేశాము. ఇది ప్రతి ఒక్క రూపాయి ఒక మున్సిపాలిటీ నిధులతోనండి. ఏ వర్క్ స్టార్ట్ చేసినా ఈ 40 వార్డుల్లో మేము పార్టీలు చూడాల, టీడీపీ అని చూడలేదు, వైసీపీ అని చూడలేదు, అలానే జనసేన అని చూడలేదని ప్రజలకి
సమస్య ఎక్కడైతే ఉందో అక్కడ అనేది మేము మెరుగైన సేవ అందించాలని ఒక జయంతోనే ఈ వార్డుల్లో ఈ వర్కులు అనేది పెట్టి ప్రజలకి కొంతమంది నా దృష్టి తీసుకొచ్చారు. ఈ రైన్స్ రోడ్డు చాలా ఇబ్బందిగా ఉందండి వర్షాకాలం అని. కొన్ని వార్డుల్లో అలానే మేము స్టార్ట్ చేస్తాము. కొన్ని వార్డుల్లో చేయాల్సినవి ఉన్నాయి. సాధ్యమైన వరకు మాకు అందుబాటులో ఉన్నాయి తప్పకుండా ప్రజలకి అందిస్తానని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈ రోజున మా 20వ వార్డులో చాలా కమర్షియల్ ఏరియా, చాలా ముఖ్యమైనటువంటి ప్రాంతం. ఈ తెనాలి పట్టణానికే గుండికాయలు ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ అనేక రకాల వ్యాపార సముదాయాలు ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ కిరాణా షాపులు, బట్టల షాపులు, బంగారపు కొట్లు, అలాగే నిత్యం అనేక రకాల వ్యాపారాలు జరుగుతున్నటువంటి ఈ ప్రాంతం దాదాపు ఈ ఏరియా చాలా కీలకమైనటువంటి ఏరియా. ఈ రోజున ఈ ఏరియాలో దాదాపు 30 లక్షల రూపాయల వర్కుని ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి సందర్భంగా మేము వార్డు చాలా ముఖ్యమైనటువంటి వార్డు, ఈ ఏరియా బాగా ఇబ్బంది పడుతున్నారు ప్రజలందరూ అని చెప్పేసి చైర్మన్ గారిని, కమిషనర్ గారిని కోరిన మీదట మాకు ఈ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ రోడ్డున ఇవాళ 2 వైపులా డ్రైన్స్ రోడ్డు బిగిన్ చేయడానికి ఇవాళ ప్రారంభోత్సవం చేశాము. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి మన చైర్మన్ గారు, కమిషనర్ గారు, అలాగే తెనాలి పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ, అలాగే కూటమి పార్టీ సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి భారీ వర్షం కారణంగా నష్టపోయిన వరి రైతులకు ఉచితంగా విత్తనాలు, ఎరువులు సరఫరా చేసి రైతాంగాన్ని, కౌలు రైతులని ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములక శివ సాంబిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులు, కౌలు రైతులతో కలిసి బుధవారం ఐతానగర్, గోలిడొంక, తేలప్రోలు, నేలపాడు పంట పొలాలని ఆయన సందర్శించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు మేకల ప్రసాద్, కన్నెగంటి శంకర్రావు, మేకల పెదవెంకటరత్నం, ఈదర ధనుంజయ్ తదితరులు మాట్లాడుతూ ఇప్పటికీ 3 సార్లు ఎదబెట్టడం వల్ల ఎకరానికి 15,000 నుంచి 18,000 ఖర్చయిందని అన్నారు. మంగళవారం కురిసిన భారీ వర్షం కారణంగా తిరిగి 4వసారి ఎదపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన చెందారు. 4వసారి ఎదపెట్టడానికి చేతిలో విత్తనాలు లేవని, కనుక ప్రభుత్వమే వంగడాలని, ఎరువులను ఉచితంగా అందించాలని విజ్ఞప్తి చేశారు. ఎకరానికి ప్రస్తుతం 18,000 నుండి 25,000 రూపాయల వరకు కౌలు చెల్లించాల్సి వస్తుందని, కౌలు రైతులు వడ్డీలకు తెచ్చి కౌలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతులను ఆదుకోకపోతే ఆత్మహత్యలు శరణ్యమని అన్నారు. గత సంవత్సరం కూడా రైతులు ఖరీఫ్లో తీవ్రంగా నష్టపోయారని, కౌలు రైతులకు సీసీ కార్డులు లేకపోవటం వల్ల బ్యాంకు రుణాలు లభ్యం కావటం లేదని, అందువల్ల రైతులు వడ్డీ వ్యాపారులపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. ములక శివసాంబిరెడ్డి, వేజండ్ల లోకయ్య, కన్నెగంటి శేషసాయి, దేశబైన శ్రీనివాసరావు, ఆర్య ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం ప్రకృతి రైతుతో దోబూతులాడుతుంది. కొన్నాళ్ళు వర్షాలు లేక ఇబ్బంది పడ్డారు, కొన్నాళ్ళు అధిక వర్షాలతో ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఇప్పటికీ తెనాలి డివిజన్లో ఒక్కొక్క రైతు 2 నుంచి 3 సార్లు ఎదబెట్టడం జరిగింది. కనీసం ఎకరానికి 5 నుంచి 6,000 రూపాయలు ఖర్చు పెట్టిన పరిస్థితి కనపడుతుంది. నిన్నగా కురిసిన భారీ వర్షాలకి మొత్తం కూడా తెల్లగా గొడుగులేసి జలమయం అయిపోయింది. దాదాపు 10-12 రోజుల కిందట అంతకుముందు పెట్టిన కూడా వరి మొక్కలు కూడా ఎక్కడా కూడా బ్రతికి బట్టగట్టే పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా మళ్ళీ నీళ్లు తగ్గగానే చెడగొట్టుకొని మళ్ళీ 4వసారి ఎదబెట్టాల్సిన పరిస్థితి ఉంది. అందుకని ప్రభుత్వం కూడా ఇవాళ రైతాంగాన్ని ఆదుకోవాలని కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం విజ్ఞప్తి చేస్తుంది. ఎందుకంటే రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు దేశానికి వెన్నెముక అని పాలకులు చెప్తున్న మాటలు ఆచరణలో చూపించాలి. ఎందుకంటే ఈ సంవత్సరం పంట కాలువలకు కూడా కాస్త కూస్తో బాగా మెరుగ్గా చేశారు, బాగుంది. కానీ ప్రకృతి కూడా అనుకూలంగా లేని పరిస్థితి. కొన్ని చోట్ల ఈ జగనన్న కాలనీ ఇటువంటి అన్ని అడ్డంకులు ఉంటా కూడా నీళ్లు పోకుండా ఎగదన్నంతున్న పరిస్థితి కనపడుతుంది. అందుకని సార్, నా పేరు మేకల జయరాం అండి, మాది ఐతానగర్ గ్రామం. అయితే మేము కౌలుకి వేసుకుంటున్నాం సార్. ఒక 20 ఎకరాల కౌలుకి వేస్తాను నేను.
ఈ వర్షాల వలన ఇప్పుడు 3వ పర్యాయం ఎదబెట్టాం సార్. ఇదిగో ఈ మొక్కలు ఇంత అయినాయి, మరలా ఈ 10-12 రోజుల వరకు ఇది కుళ్ళిపోయి పడిపోతుంది. మరలా 6 రంగాలు మళ్ళీ పెట్టుకుంటాం. ఇప్పుడు దరిదాపుగా 10 నుండి 13-15 వేల దాకా ఖర్చు పెట్టాం సార్. మేము మరలా పెట్టాలంటే కొంచెం మేము కౌలు రైతును పెట్టలేకుండా ఉన్నాం. అదే రైతులు కూడా గమనించి కొంచెం మమ్మల్ని పండితే కౌలు ఇవ్వగలుగుతాం, లేకుంటే లేదు. మీ గవర్నమెంట్ వారు కూడా మమ్మల్ని గమనించి ఉచితంగా తక్కువ రోజులు విత్తనాలు ఫ్రీగా ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. మేము మా ద్వారా మీకు తెలియపడుతున్నాం సార్, గవర్నమెంట్ వరకు తెలియపడుతున్నాం సార్. అంతకుముందు గవర్నమెంట్ అయితే కొంచెం రైతుకు సహాయం చేశారు సార్, మీరు కూడా చేశారు మొన్న ఈ మధ్య. అట్లాగే దయించి ఏమన్నా మీరు కూడా ఏమైనా సహాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం సార్. గతంలో ఆగస్టు 2వ తారీఖు కురిసిన అధిక వర్షం వల్ల నష్టపోయి ఉన్నాం ఒకసారి. మళ్ళీ దాని నుంచి కోలుకొని పెట్టడం వల్ల రాత్రి కురిసిన అకాల వర్షానికి మళ్ళీ కోల్పోవడం జరిగింది. దాని గురించి ఇప్పటి వరకు దగ్గరగా 13,500 రూపాయల వరకు ఖర్చు వచ్చింది. మొదటిసారి 13,500 ఖర్చు వచ్చింది, ఇప్పుడు 13,500 ఖర్చు వచ్చింది. మళ్ళీ ముందుకు పోయి ఖర్చు పెట్టడానికి కూడా తక్కువ రోజులు వరి వంగడాలు అనేవి మన తెనాలిలో దొరకట్లేదు. దీన్ని సపరేట్గా ప్రభుత్వమే తక్కువ రోజులు పంట తీసుకొచ్చి మాకు అందజేయాలని కోరుకుంటున్నాము. ఆ నష్టపరిహారానికి గాను మన స్థానిక ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇచ్చి మాకు జరిగిన ప్రతి పరిస్థితిని ఆయనతో వివరించడానికి వచ్చాము. సార్ అందుబాటులో లేకపోవటాన సీనియర్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పట్టణాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక. పంట పొలాల్లో మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. మండల వ్యవసాయ అధికారి సూరిబాబు. డ్రోన్ సాయంతో పేకాట రైళ్లను అరెస్ట్ చేసిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.